ఒరిస్సా హైకోర్టుకు చెందిన ఎస్కే పాణిగ్రాహి అనే ఒక జడ్జి గారు గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 50 మందికి, అంటే వివిధ కేసుల్లో 50 మందికి బెయిల్ మంజూరు చేసుకుంటూ పెట్టిన కండిషన్లు ఏంటివో తెలుసా? బెయిల్ కండిషన్లు ప్రతిరోజు వాళ్ళు 3 గంటల పాటు, ప్రతిరోజు 3 గంటల పాటు అలా 3 నెలల సమయం వరకు దేవాలయాలు క్లీన్ చేయాలి, ఆసుపత్రులు క్లీన్ చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు క్లీన్ చేయాలి, కొన్ని చోట్ల మరుగుదొడ్లు క్లీన్ చేయాలి. ఇలా అన్నీ క్లీన్ చేసుకుంటూ పోవాలి 3 నెలల పాటు, ప్రతిరోజు 3 గంటలు. పోనీ ఆ బెయిల్ పొందిన వాళ్ళు, జైలుకు వెళ్ళి బెయిల్ అడిగిన వాళ్ళు ఎవరు తెలుసా? అక్కడ మొత్తం పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటూ కార్పొరేట్ వల్ల కట్టబెడుతూ ఉన్నారు, మా గ్రామాలు ధ్వంసం అయిపోతున్నాయి, గ్రామాలే మాయమైపోతున్నాయని ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, అండ్ కొందరు దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దళితులు, ఆదివాసీలే. వాళ్ళ వృత్తిని మనసు దృష్టిలో పెట్టుకొని ఎస్కే పాణిగ్రాహి అట. ఎలాంటి వాళ్ళు జడ్జిలు. మళ్ళీ న్యాయస్థానాల గురించి ఎవరు మాట్లాడకూడదట, కంటెంప్ట్ అట. ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు జడ్జిలు. అసలు వాళ్ళు ఏమన్నా కనుక శిక్ష నిరూపణ అయిందా? విచారణ దశలోనే బెయిల్ అడుగుతారు. అప్పుడు బెయిల్ ఇస్తే శిక్ష ఏమని ఎవరు చెప్పారు ఆ జడ్జికి? 50 మందికి అట్లా, అందరూ దళితులు, ఆదివాసీలే. అది కూడా పర్యావరణానికి వ్యతిరేకంగా, వాళ్ళ బతుకులు నాశనం అయిపోతే వ్యతిరేకంగా, వాళ్ళ ఊర్లు మాయమైపోతుంటే వ్యతిరేకంగా ఫైట్ చేసిన వాళ్ళకి శిక్ష చేశారు 50 మందికి అట్లా. ఆ హైకోర్టు వేసిన జడ్జి చూసి కింద కోర్టుగానే వరుసగా అవే తీర్పులు ఇచ్చుకుంటూ పోయాయట. తాజాగా అది ఒక యూట్యూబ్ ఛానల్లో వార్తగా వస్తే అది సుప్రీంకోర్టు వరకు చేరింది. లేటెస్ట్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలో ధర్మాసనం ఆశ్చర్యపోయింది. ఏంటి ఇంత దారుణమా? ఇది పూర్తిగా వాళ్ళ గౌరవానికి సంబంధించిన విషయమే కాదు, మానవ హక్కుల ఉల్లంఘన విషయమే కాదు, అంతకు మించి మరింత క్యాస్టిజం కోణంలో కూడా ఉంది అని చెప్పి అటువంటి ఉత్తర్వులు ఎక్కడ ఎప్పుడు చెల్లుబాటు కావు అని చెప్పి ఆ కండిషన్స్ అన్నింటినీ కొట్టేసింది. సరే, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ కథ పక్కన పెడితే అసలు హైకోర్టులో జడ్జిగా ఎట్లాంటి వాళ్ళు మనస్తత్వం ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళని పెడుతూ ఉన్నారు. అందుకే మన ఇట్లాంటి వాళ్ళ వల్ల న్యాయం జరగదనే మన కేజ్రీవాల్ కూడా కోర్టుకి వెళ్ళాలని, మీరు ఏ తీర్పని ఇచ్చుకోండి అన్నట్టు. అప్పుడు అమ్మో ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, జ్యుడిషియరీని అవమానిస్తున్నారు, పుట్టకోసం కాదు. మరి ఇప్పుడేం జరిగింది? ఇట్లాంటి విషయాలు వాళ్ళ కులాన్ని బేస్ చేసి బెయిల్ కండిషన్లలో శిక్షిస్తారా? ఇట్లాంటి వాళ్ళు జడ్జిలు అట, పాణిగ్రాహి అట. స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పిండు, కులాలు, మతాలు, మతం అంటే విశ్వాసాన్ని పాటించడం వరకు అడ్డు లేదేమో, ఎవరిష్టం వాళ్ళది కొంతవరకు. కానీ కులాలు, మతాల పేరిట విద్వేషం, ద్వేషం అనేది మనుషులను దూరం చేస్తుంది, మనసులను దూరం చేస్తుంది అని ఎప్పుడు ఆయన చెప్పారు. ఒక కులాన్ని ఆధారంగా చేసుకొని ఏ జాతిని, నీతిని నిర్మించలేమన్నారు అంబేద్కర్. కానీ ఇప్పుడు అసలు ఆ కులమే పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అయిపోతూ ఉన్నాయి. కులాన్ని గురించి గొప్పగా మాట్లాడుకోవడమే గొప్ప గొప్ప కథలు అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఇందులో జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళే ప్రధాన పాత్ర, రాజకీయ నాయకులకు మించి. వాళ్ళు జర్నలిస్ట్ అయింది పనికి మాలిన వాళ్ళు, కానీ ఆ ముసుగు వేసుకొని ఎంత దారుణమైన తీర్పు చూడండి ఇది.